గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నిన్న అనంత శ్రీరామ్ హైందవ శంకారావం కార్యక్రమంలో చేసిన ఈ కామెంట్స్కి సంబంధించి ఇప్పుడు చాలా కాంట్రవర్సీ అవుతుంది. ఈవెన్ ఇండస్ట్రీలో కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఎస్పెషల్లీ కర్ణుడు పాత్రకు సంబంధించి సినిమాల్లో చూపించిన విధానం గురించి ఆయన చేసిన కామెంట్స్ కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది ఆయన మాట్లాడిన దాంట్లో చాలా తప్పు ఉందంటూ కూడా మాట్లాడుతున్నారు. మరి ప్రముఖ నిర్మాత చిట్టుబాబు గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సార్. నమస్తే. నమస్తే సార్, మీరేమంటారు అనంత శ్రీరామ్ చేసిన కామెంట్స్ మీద? కేవలం సినిమాల వల్ల హిందూ ధర్మం హననం జరుగుతుంది, హిందూ ధర్మం అనేది మంట కలిసిపోతుంది అనే కామెంట్స్ మీద మీరేమంటారు? అది ఒక బట్టే బాస్ వాక్యం అంటాను. ఎందుకంటే దిగు దిగు దిగునాగా అని రాసినోడు కదా తను. దిగు దిగు దిగునాగా రాసినాడు. మరి ఏ మోహం పెట్టుకుని రాశాడు ఆ పాట? బుద్ధి జ్ఞానాలు దానవీర సురకర్ణ అనేదాన్ని రామారావు గారు అంటే కృష్ణా జిల్లా నుంచి మాట్లాడతాను, పైగా ఇండైరెక్ట్గా రామారావు గారికి ఉన్న పురాణ అవపోసను పట్టినవాడు ఆయన. ఆయన కర్ణుని గురించి ఆయన స్టడీ చేసినంత నీకేం తెలుసు? సూర్యుడా కర్ణుడా, ఒక్కొక్క దానికి మన ఇతిహాసాల్లో ప్రతిదానికి ధర్మసూత్రం ఉంటుంది. ఒక విషయం జరిగిందంటే దాంట్లో ఒక ధర్మసూత్రం ఉంటుంది. అది అవగాహన లేకుండా ఊరికి ఏదో కవచకుండలాలు ఇచ్చాడు, రాజ్యం ఇచ్చాడంటే దానవరను కాదు, కవచకుండలాలు ఇచ్చాడంటే పుట్టుకతోటి వచ్చిన కవచకుండలాలు ఇచ్చాడు, అది ఆ దానకర్ణ గుణం అని చెప్పడానికి అది ఏమి తెలియదు. ఏదో బట్ వాడు ఏదో సీతని అగ్ని నిప్పులోకి దూకమన్నాడు రాముడు అని వాగుతారు పిచ్చివాగుడు. అక్కడ ఒక ధర్మసూత్రం. రాముడు సీతను అగ్నిప్రవేశం చేయమన్నాడే దానికి ఒక ధర్మసూత్రం. ఒక ప్రజాపాలన అంటే ఎలా ఉండాలి, ప్రజల్లో ఒకడికి అనుమానం వస్తే అది కేవలం వాడేదో సాకలోడు కదా, వాడి మాటను లక్ష్య పెట్టేదేంటి అని కాకుండా, సాకలోడైనా ఎవడైనా ప్రజలో వాడు ఒక సందేహాన్ని వెలిపించి వాడు నివృత్తి చేయవలసిన బాధ్యత పాలకుడిది అనే ధర్మసూత్రం చెప్పడం కోసం అది. దాన్ని బట్టే బస్సుకెళ్ళండి ఇలాంటి వాళ్ళు రాముడు భార్యని నిప్పులోకి దూకమన్నాడు, ఆయన పురాణ పురుషుడు ఎట్లా అవుతాడని ఏదో ఒకడు అవుతాడు, ఇలాంటి వాళ్ళు అవుతారు. సో ఒక రావణాసురుడు దుష్టుడా పండితుడా చెప్పను? రెండు కాయలు ఉన్నాయి. రావణాసురుడు మహాపండితుడు, పొద్దునే ఒక యోజన కాలంలో 1,000,000 శివలింగాలకి అభిషేకం చేసే మహాపండితుడు. రాముడు అంతటి వాడు యుద్ధానికి ముహూర్తం రావణాసురునే పెట్టమన్నాడు. అంత మహాపండితుడు, కాకపోతే రాక్షసుడు. సో రెండు ఉంటాయి, కోణాలకు రెండు కూడా. రావణాసురుడు దుష్టుడే అనేస్తావా? రావణ బ్రహ్మ అన్నారు. మరి రావణాసురుడిని రావణ బ్రహ్మ అని ఎందుకు అన్నారు? మన ఇతిహాసాల్లో ఏ బుద్ధి జ్ఞానం లేకుండా ఏదో ఒకటి మనం మాట్లాడేద్దారు. అక్కడ హిందూ సాంప్రదాయం దెబ్బతింటుంది. ఎక్కడ దెబ్బతింటుంది? వీటిలో కాదు దెబ్బతినేది, సినిమాల్లో పాటల్లో కాదు దెబ్బతినేది. హిందువులని చెప్పుకునే మీలాంటి వాళ్ళు సిగ్గు శరం లేకుండా, ఏమాత్రం అభిమానం లేకుండా దాడులు జరుగుతుంటే, వాడు ఓవైసీ లాంటి వాడు 24 గంటలు పక్కకు తప్పుకుంటే హిందువు ఒక్కడిని లేకుండా ప్రాణం లేకుండా హిందువుని ఒక్కడు లేకుండా చంపేస్తానంటే నోరు మూసుకుని కూర్చున్న మీలాంటి దద్దమ్మల వల్ల హిందూ దెబ్బతింటారు. మీలాంటి దద్దమ్మల వల్ల సాంప్రదాయం దెబ్బతింటారు. ఆనాడు ఈ అనంత శ్రీరామ్ గొంతు ఏమైందని ఓవైసీని గురించి మాట్లాడడానికి? పిచ్చివాగుళ్ళు నోటికి వచ్చింది ఏదో వచ్చేసేసి మనం అది జరిగిందేమో. చిరంజీవి గారు స్వామి ఎంతోమంది మాట్లాడారు. అందుమట్ల ఇతని అందరిలో మరి తన పేరు ప్రాముఖ్యం కావాలంటే ఇలాంటి సొత్తి ఏదో మాట్లాడితే తన పేరు వీడు పెద్ద మహాకవి, ఈయన ఎవడికో పాట రాస్తే రాయనన్నంట. అంత సీన్ లేదు. నేను పాట రాయను అనేంత సీన్ అంత మహాకవి ఏం కాదు. అంత మహాకవి కాదు, అంత మహాపండితుడేం కాదు. ఒక సీతారామ శాస్త్రి కాదు, ఒక వేటూరి కాదు, ఒక శ్రీనారాయణ రెడ్డి కాదు. తొక్క వీళ్ళు ఏదో రాస్తూ ఉన్నారు. ఓకే గుడ్, రాస్తున్నావు పోతున్నావు, అంతటితో ఆగాలి. ఏదో నువ్వు పెద్ద మహాపండితుడిలాగా నేను సైతం పండితుడిని నేను తెలియచెప్పుకోవాలనే ఒక ప్రయత్నం తప్పితే బుద్ధి లేని మాటలు. రావణాసురుడు రామారావు గారి కన్నా పండితుడు, రామారావు కన్నా నువ్వు పురాణ ఇతిహాసాల్లో విశ్లేషకుడుగా. ఆయన అవపోసన పట్టాడు, అందుకనే రావణాసురుడిని పోర్ట్రే చేయగలిగాడు, అందుకనే దుర్యోధనుడిని పోర్ట్రే చేయగలిగాడు, కర్ణుడిని పోర్ట్రే చేయగలిగాడు, బ్రహ్మాండంగా ప్రజలను మెప్పించగలిగాడు. నీకేం తెలుసని
కృష్ణా జిల్లా నుంచి మాట్లాడుతున్నాను ఇండైరెక్ట్గా ఏదో రామారావు గారిని విమర్శించేంత రామారావు గారు ఒక దీన్ని విమర్శించేంత పోటుగడివి అయ్యావు సన్నాసి. నువ్వెంత, నువ్వు బొట్టె బస్సు గడివి, నీ పాండిత్యం ఎంత, నువ్వెంత, నీ పాండిత్యాన్ని పెట్టుకుని నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తావా? హిందూ ధర్మం కర్ణుడు విషయం చెప్పి హిందూ ధర్మం అక్కడ దెబ్బతిట్టలేదు బట్టే బాసు ఆనంద్ శ్రీరామ్. అంటే మీరు చెప్పినట్టు దిగు దిగు నాగా సాంగ్ అండ్ ఇంకా యమదొంగలో ఒక సాంగ్ ఒకటి రాశాడు కదా. సాంగ్స్ అన్ని ఉన్నాయి. కానీ అంటే సినిమాల వల్ల నిజంగానే ఇలా జరుగుతుంది హిందుత్వం మీద కొంత ఎంతో కొంత. సినిమాల వల్ల ఏమీ లేదమ్మా. సినిమాల వల్ల ఊరిని చేతకాక సినిమాల కన్నా ఫోకస్ అవుతూ మాట్లాడటం తప్పితే సినిమాల వల్ల కాదు హిందూ దెబ్బతింటుంది. నీ హిందూ మతం వల్ల హిందూ వ్యక్తులు ఆయన ఎందుకు కామెంట్ చేశారంటారు మరి? ఎందుకంటే సీతారామ శాస్త్రి గారు పోయినాక ఆ పాండిత్య స్థానం ఎవరికి లేదు, ఇంకా అది ఆక్యుపై చేద్దామని. ఆయన పాండితుడు సీతారామ శాస్త్రి గారు పాండిత్యం ఉన్నాడు, గొప్పవాడు. ఆయన పోయిన తర్వాత వేటూరు గారు సీతారామ శాస్త్రి తర్వాత ఆ స్థానం ఖాళీగా ఉంది. అది ఏదో ఆక్యుపై చేయాలి. సీతారామ గారి శాస్త్రి గారిలాగా నేను గొప్ప పండితుడిని, నేను గొప్ప సాహితీపరుణ్ణి అని చెప్పుకుంటానికి ఇతిహాసాల్లో నాకు పురాణాల్లో నాకు మంచి పట్టుంది అని తెలియచెప్పుకుని ఆ స్థానాన్ని ఆక్యుపై చేద్దామని ఒక గుళ్ళు ఆశ తప్పితే మరొకటి లేదు. అతనికి అంత సీన్ లేదు. గొప్ప పాటలు రాశారు కాబట్టి ఆ స్థానంలో ఉన్నారు. ఇటువంటి కామెంట్స్ ఎప్పుడు వాళ్ళు చేయలేదు. నిజమైన పండితులు నిజమైన విద్యావంతులు కనుక వాళ్ళు చేయరమ్మా, వాళ్ళ సంస్కారం ఉంటుంది. అటువంటి కామెంట్స్ చేస్తే వాళ్ళ స్థానం ఎలా తీసుకోగలుగుతారు అంటే అనుకుంటారేమో జనాలు, ఇంత చేయబట్టి ఆహా ఈయనకి కూడా చాలా సాహిత్యం తెలుసు అనుకుంటామని. ఇలాంటి ఒక భ్రమ, ఇది అసహించుకుంటారని తెలియదు అతని, అది ఒక భ్రమ. ఇప్పుడు వాళ్ళు అందరూ ఎదవలా దాన వీర సూర కర్ణ రామారావు గారు అంటే ఆయన దానం ఎట్లా అవుద్ది, ఆయన సూర్యుడు ఎట్లా అవుతాడు, పిచ్చి బట్టే బస్సు వాక్యాలు తప్పితే నీకేం తెలుసు నీ మాట్లాడతాను. రీసెంట్గా వచ్చిన కల్కి మూవీ కానివ్వండి, ఇంతకుముందు వచ్చిన జైలవకుశలో ఆ రావణుడి క్యారెక్టర్ని హైలైట్ చేస్తూ చూపించి ఇవన్నీ కూడా కొంచెం వక్రీకరించడం ఇంటర్ప్రిటేషన్స్ అమ్మ. ప్రతి మన ఇతిహాసాల్లో ఉన్న గొప్ప విషయాలు ఏంటంటే అన్నీ కూడా దాంట్లో సూక్ష్మ ధర్మాలు ఉంటాయి. ఒక సూక్ష్మ ధర్మం అనేది ఉంటుంది. ఇన్సిడెంట్గా కాకుండా ఇన్సిడెంట్ యొక్క ప్రభావాన్ని, అది సూక్ష్మ ధర్మం. మన పురాణాలు నేర్పినాయి అదే. రామాయణం అనేది ఒక కుటుంబ వ్యవస్థకి, మహాభారతం అనేది ఒక సామాజిక వ్యవస్థకి దర్పణాలు. ఇవాళ ఇప్పటికీ మన కుటుంబ వ్యవస్థలో రామాయణంలో పాత్రలు, రామాయణంలో బంధాలు, అనుబంధాలు, రామాయణంలోని ద్వేషాలు, అసూయలు ఆ కుటుంబ వ్యవస్థలో అన్నీ ఆ ప్రామాణికమైనవి. అందుకని ఒక తండ్రి కొడుకుతో ఎట్లా ఉండాలి, ఒక కొడుకు అన్న తమ్ముడితో ఎలా ఉండాలి, ఒక భర్త భార్యతో ఎలా ఉండాలి, ఒక రాజు ప్రజతో ఎలా ఉండాలి, ఇలా దాంట్లో ప్రతి అంశానికి రామాయణంలో చెప్పబడి ఉంది. దాన్ని మన సూక్ష్మ గ్రహించడం, అది సూక్ష్మ ధర్మాన్ని గ్రహించగలగాలి. అలాగే మహాభారతం తీసుకుంటే మొత్తం సామాజికంగా, రాజకీయంగా ఈ సమాజం ఏంటి, వాళ్ళ శకుని పాత్ర ఏంటి, శకుని పాత్ర ఏంటి, ఒక ప్రామాణికం అది. శకుని పాత్ర అనేది ఒక అలా అయితే జోదమాటం తప్పు. జోదమాటం అనేది ఒక అంశం అక్కడ. జోదమాటం తప్పు. వాళ్ళు మా పాండవులు గొప్పవాళ్ళు ఎట్లా అవుతారు అని అంటే ఎట్లా? జోదమాటం ఒక అంశంగా పెట్టారు. అంటే ఒక వ్యసనం ఉంటే ఎంతటికైనా దిగజారుతారు. ఆ వ్యసనానికి దూరంగా ఉండాలి. వ్యసనం ఉంటే ఎంతటి పతనం చూస్తారు. అది వస్త్రాభరణం అంటే ఒక ఎంతటి దుర్యోధనుడు రారాజు, అంతటి ధైర్యవంతుడు, అంతటి గొప్ప శక్తివంతుడు అయిన రారాజు సైతం ఒక పడతిని పరాభవిస్తే అనుభవించక తప్పదు అనేది సూక్ష్మ ధర్మాలే. అందుట్లో సూక్ష్మ ధర్మాలు గ్రహించాలి. కానీ సూక్ష్మ ధర్మాలు గ్రహించి ఏమిటి, ఒక్కొక్క అంశంలో ఏమి సూక్ష్మం చెప్పి సూక్ష్మంగా ఆ మహానుభావులు ఏమి రాశారు, దాంట్లో సూక్ష్మ ధర్మం ఏమిటి అది గ్రహించగలగాలి. అది గ్రహించి చెప్పాలి తప్పితే ఊరినే సులువావుడు గాను ఆయన సూర్యుడా, ఆయన వీరుడా, ఈ బొచ్చు మాటలని బట్టే బాస్ గారి మాటలవి. అయితే ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో ఎక్కువగా ఇతిహాసం, పురాణాలు, హిందుత్వం గురించి ఎక్కువగా ఏదో ఒక అంశాన్ని యాడ్ చేస్తున్నారు మూవీస్లో. మెయిన్గా తీసుకుని కూడా ఇవి అనంత శ్రీరామ్ గొంతు ఏమైంది, వాడు కానున్నాడుగా షారుఖ్ ఖాన్ కోసం ఇంకో కానేవాడు, ఇంకో కాను, ముగ్గురు కానులో అమీర్ ఖాన్ ఉన్నాడుగా. అమీర్ ఖాన్ ఆకులోకి ఇది రాసి కుంకుమ ఎంగిల్ రాసేసి ఎంగిల్ కుంకుమ పెడతాడు కదా ఓ సినిమాలో. అప్పుడు ఎక్కడ పోయాడు, ఈ నోరు ఎక్కడ నోరు ఎక్కడ పెట్టుకున్నాడు, ఎవరి దాంట్లో పెట్టుకున్నాడు నోరు?
అప్పుడు మాట్లాడలేదే మరి హిందూ సాంప్రదాయాలు. ఇది అక్కడ పోతుంది హిందూ మర్యాద అక్కడ పోతుంది. నీ హిందువులు ఇంకా వివక్ష చూపించుకుంటూ వాళ్ళకి హిందువులు అంటే బ్రాహ్మణులే హిందువులు, వాళ్ళే భారతీయులు అనే ఒక దౌర్భాగ్యమైన నేపథ్యం ఒకటి క్రియేట్ చేసుకోబట్టి హిందువుల్లో ఐక్యత లోపిస్తుంది. హిందూ అనే పదం ఏంటి అసలు? మతం కాదు, ఒక జీవన విధానం. ఈ జీవన విధానాన్ని కూడా దీంట్లో వైషమ్యాలు ఏర్పరచుకుని ఈ జీవన విధానంలో ఈ బ్రాహ్మణుడు వాడికే విద్య, వాడే బ్రాహ్మణుడే సంస్కృతి నేర్చుకోవాలి, ఇలాంటి వైషమ్యాలన్నీ ఏర్పరిచి హిందువుల్ని విభజించి అందువలన సస్తుంది హిందూ ధర్మం. అదే కాకుండా అది మీరు ఆ వివక్షను తీసేయండి, వివక్షను మర్చిపోండి. బ్రాహ్మణుడు హిందువు అనే ఆలోచన నుంచి బయటికి రండి. హిందువులు అందరూ హిందువులే, బ్రాహ్మణులే హిందువులు కాదు. హిందువులంటే నామం పెట్టుకుని ఉన్నవాడు హిందువు, వాడే హిందువుకు ప్రతీక అనే దౌర్భాగ్యపు ఆలోచన నుంచి బయటకు వస్తే హిందూ మతం బాగుపడుతుంది. వాళ్ళ హిందూ దెబ్బతింటానికి హిందూ మతం దెబ్బతింటే మతం కాదు, హిందూ అనే పదం దెబ్బతింటానికి కారణం మనలో ఉన్న అనైక్యత, మనలో ఉన్న వీక్నెస్, మనలో ఉన్న చేతకానితనం, మనలో ఉన్న వేర్పాటువాద విధానాలు. ఎవడో ముస్లిం అంటాడు, వాడు అన్నప్పుడు నోరు బెరగవు. ఇదే ఓవైసీ తమ్ముడు ఉన్నాడు వాడు అన్నాడు కదా, లక్ష్మీదేవి గురించి విమర్శలు చేశారు కదా, అప్పుడు ఎక్కడ పోయాడు వీడు ఈ అనంత శ్రీరాము? అప్పుడు ఇక్కడ ఉన్నాడుగా, మరి నోరు పెరగలేదే. ఉచ్చబొట్లు పడతాయి అక్కడ, వాడిని ఏమన్నా అంటే లేపేస్తాడు, మెడకాయ తలకాయ ఉండదనా? ఊరి హిందుత్వానికి వెళ్ళిపోయి అక్కడ చిరంజీవి స్వామి గారు మాట్లాడారు, అందరూ మాట్లాడారు, వాళ్ళెవరికి చేత కదా ఇలా వీడేదో తనను తాను పబ్లిసైజ్ చేసుకొని తాను 150 మందిలో తను ఒకరిని ప్రత్యేకం అనిపించుకోవడం కోసం చేసిన తప్పుడు వ్యాఖ్యానం తప్పితే బుద్ధి జ్ఞానం ఏమీ ఉన్న వ్యాఖ్యానం కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.